చాలా మంది వీధి పోట్లు వీధిసూల గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఇల్లు కట్టుకున్నాక స్ట్రైట్ అవే కానీ లేదంటే సైడ్ కి కానీ కొంచెం వీధిసూల వాళ్ళకి ఎలాంటి ఎఫెక్ట్ ఇస్తుంది అంటారు? అంటేనమ్మా, శుభాన్ని ఇచ్చే వీధి పోటు వీధి చూపులు ఉన్నాయి, అశుభం సంబంధించిన వీధి పోట్లు కూడా ఉన్నాయమ్మా. ఒక స్థలాన్ని మినిమం 3 భాగాలు చేసుకోవాలి. 9 భాగాలు క్యాలిక్యులేషన్ చేసుకుంటే పర్ఫెక్ట్ క్యాలిక్యులేషన్. ఇప్పుడు ఈశాన్య వీధి చూపు ఉంటుందమ్మా, అది అన్ని విధాలుగా చాలా శుభ ఫలితాన్ని ఇస్తుంది. ఒక సామాన్యుడు కూడా అంచెలంచెలుగా ఎదగగలడు. కానీ ఈ మధ్యకాలం నేను చూస్తున్నాను, సార్ మేము ఈశాన్య వీధి చూపు 3 భాగాల్లో ఒక భాగానికి ఉన్నదని కొనుక్కున్నాము, ఇల్లు కట్టుకున్నాను, చక్కటి విల్లా నేను కట్టుకున్నాను, దీనికోసం 20 సంవత్సరాలు తప్పించాను, మంచి స్థలం దొరికింది, ఇల్లు కట్టుకున్నాను. కానీ ఇంట్లో వచ్చిన తర్వాత మాకు అసలు ఫలితాలే లేవండి. ఈశాన్య పోటు అనే ఆశలన్నీ నిరాశ అయిపోయినాయి. మాకు చాలా పెద్ద ఒక ట్రాన్స్పోర్ట్ ఒక సంస్థ ఉండేది, మొత్తం లాస్లో వెళ్ళిపోయాం మొత్తం అంటారు. అక్కడ పోయి చూస్తేనమ్మా 35 డిగ్రీలు తిరిగి ఉన్నాయి. ఇది ఈశాన్య పోటు అనేది తూర్పు పోటు అయి కీర్తి పేరు ప్రతిష్ట అన్నీ కూడా వెళ్ళిపోయాయి. అందుకేనమ్మా ఎప్పటికైనా శుభాన్ని ఇచ్చే పోటులు ఉంటాయి. నాకు ఫోన్ చేస్తారు చాలా మంది, గురువారు నైరుతి వీధి పోటు ఉంది, పశ్చిమ అనేది కొనొచ్చా అంటారు. అమ్మా ఇది కొనకూడదని వస్తాను, ఎందుకంటే వాడిచ్చే ఫీజు ముఖ్యం కాదు. ఇక్కడ నా సమయం వృధా కావద్దు, వాళ్ళ సమయం వృధా కావద్దు. సమయాన్ని మనం కొనలేము. అదే కొంతమంది అంటారు, గురువుగారు నాకు ఉత్తర ఈశాన్య వీధి చూపు ఉంది, కొనొచ్చా అంటే తప్పనిసరిగా చూయించుకోమంటాను. ఎందుకంటే ఆడ మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ఇక్కడ ఓన్లీ చెడే కాబట్టి వద్దనేస్తాను. లేదంటే అంతవరకు సంహరించుకోండి, సవరణ చేసుకొని ఆ వీధి పోటుని సవరణ చేసుకొని ముందే డాక్యుమెంట్ సవరణ చేసుకొని కొనమంటాను. అందుకేనమ్మా ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఉత్తర మధ్యమ భాగంలో వీధి పోటు ఉంటుందమ్మా, కుబేర స్థానంలో ఆస్తులన్నీ హారతి కర్పూరములుగా వెళ్ళిపోతూ ఉంటాయి. పిల్లలు కూడా సెటిల్ కాక ఎన్ని ఇబ్బందులు జరుగుతాయో నాకు తెలుసు. అదే ఉత్తరవాయువ వీధి పోటు ఉంటుంది. అసలు ఉత్తరవాయు వీధి పోటు వలన ఎన్ని భయంకరమైన నష్టములు వస్తాయో, అపనిందలు దండగలు కట్టడము, అనవసరమైన పోలీసు కోర్టు సమస్యలు ఇలాంటివి కూడా ఎక్కువగా వస్తుంటాయి. ఈ మధ్యకాలం నేను ఒక ఉత్తరవాయు వీధి పోటు ఉన్న ఇంటికి వెళ్ళానమ్మా. తను జాబ్ చేస్తుంటే ఒక చిన్న పొరపాటు ఆయనకు తెలియకుండా జరిగితే ఎంత పెద్ద భారీ నష్టం నేను కట్టడం జరిగింది సార్ అన్నారు. కానీ చూస్తే ఉత్తరవాయు వీధి పోటు. అలాగే ఉత్తరవాయు వీధి పోటుతో పాటు ఉత్తరవాయులో కప్పు ఉన్నప్పుడు, ఉత్తరవాయులో సంపులు ఉన్నప్పుడు, ఉత్తరవాయులో సెప్టిక్ ట్యాంకులు ఉన్నప్పుడు దోష సాంద్రతను బట్టి ఫలితాలు అనుభవంలోకి వస్తాయి. ఏది ఏమైనా వీధి పోటు అనేది ఒళ్ళు ఇల్లు గుల్ల చేసేస్తుంది. తూర్పు ఆగ్నేయ వీధి పోటు ఎంత ఘోరంగా ఉంటుందంటే ఒక్కొక్క వీధి పోటు, తూర్పు ఆగ్నేయ వీధి పోటు ఎన్నో ఇండ్లకు నేను చూడడం జరిగిందమ్మా. ఇప్పటికి కూడా నేను చూసినంత వరకు కూడా అందరు నష్టాలు పాలయ్యారు. అలాంటి తూర్పు ఆగ్నేయ వీధి పోటుకి కూడా అష్టదిగ్బంధనతో కంట్రోల్ చేసేస్తానమ్మా. అదేవిధంగా ఒక స్థలం కొంటాం, ఫలానా వ్యక్తి ఒక స్థలం కొన్నాడు, పైకొచ్చాడు, ఫలానా వ్యక్తి ఒక తోట కొన్నాడు, పైకొచ్చాడు, ఫలానా వ్యక్తి తోట కొన్నాడు, నష్టపోయాము అనేది వర్డ్స్ మనం వాడుతూ ఉంటాము. అందుకని పొలాలు కొన్నా, తోటలు కొన్నా, చెరువులు కొన్నా, ఇంకా ఏదైనా కావచ్చండి, ఒక్కసారి వాస్తు చూయించుకొని మీరు కొనడం మంచిది. ఇప్పుడు ఇంటికి అంటే మనం దోషాలు ఉంటే అష్టదిగ్బంధనం చేయించుకుంటాం. ఇప్పుడు పొలాలు తోటల్లో కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అక్కడ కూడా చేయొచ్చా గురుగారు? అవునమ్మా, అష్టదిగ్బంధనతో కంట్రోల్ చేయొచ్చమ్మా. అదొక శక్తి. అష్టదిగ్బంధన అనేది ఒక శక్తి. ఇప్పుడు అమ్మ ఇచ్చిన ఈ కళ్ళకమ్మ కళ్ళజోడు వాడతాం, నిజమా కాదమ్మా? మన జాతి కాదు, మన మతం కాదు, అయినా కూడా మనకు సహాయ సహకారం అందిస్తుందా లేదమ్మా? అంతే కదా. అంటే రెమెడీ చేసుకుంటున్నాం కదా. అందుకేనమ్మా ప్రతి దోషంని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక విల్లా కట్టుకుంటాం, విల్లాలో ఎలా ఉంటుందంటేనమ్మా డబుల్ హైట్ ఉంటుంది, డబుల్ స్లాబ్ హైట్ ఉంటుంది. కొంతమంది ఉత్తరం మొత్తం కట్ అయి ఉంటుంది. అసలు పైన వాళ్ళ ఇంట్లో పోయి చూస్తే కుబేరుడు అనుగ్రహమే ఉండదు, కుబేరుని వాళ్ళు కట్ చేసేస్తారు. కొంతమంది ఏం చేస్తారు, దక్షిణంలో కట్ చేసేస్తారు డబుల్ హైట్, ఇది పైనుంచి లివింగ్ ఉండాలని, లివింగ్ షో అనమాట, చూడ్డానికి కూడా లివింగ్ అంతా చూడ్డానికి వ్యూ ఇస్తారు. అప్పుడు ఏమవుతుంది, దక్షిణ భాగం కట్ అవుతుంది. అక్కడి నుంచి యమధర్మరాజు అంటే యముడికి నుంచి రావాల్సిన మంచి శుభ ఫలితాలు రావు, మంచి జడ్జిమెంట్ రాదు. కొంతమంది ఏం చేస్తారంటే తూర్పులో అమ్మ మధ్య భాగంలో కట్ చేసేస్తారు. అసలు ఇంద్రుడి స్థానం అసలు అడ్రస్లు ఉండదు అక్కడ. చూడడం ఎందుకు అంటే ఎక్కడ ఏ దిక్కు నుంచి ప్రాబ్లం వస్తుందో అప్పుడు ఎక్కడికి చేయి ఉందమ్మా. ఒక ఏళ్ళు లేకుంటే మనం ఎంత బాధపడతాం, వాస్తవా కాదా? జీవిస్తాము.
అదే విధంగా అష్టదిక్పాలకుల్లో ఎక్కడ కూడా హాఫ్ కట్స్, ఇప్పుడు ఎలివేషన్లో హాఫ్ కట్ అంటే కొంచెం వెనుకకి కొంచెం ముందుకు వస్తుంటాయి. అప్పుడు ఏంటంటే అష్టదిక్పాలకుల్లో కొన్ని దిక్కులకి ప్రాబ్లమ్స్ వస్తాయి, కొంతమంది దేవుళ్లకు ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎలా దేవుళ్ళకే ప్రాబ్లం వస్తుందని మనం అనుకుంటాం, కానీ ఆ స్థానం అక్కడ ఆయన స్థానంలో ఏముండాలో ఆయన నుంచి రావాల్సిన ఆశీస్సులు కావచ్చు, ఆయన నుంచి భగవంతుడి నుంచి ఇవ్వాల్సిన మంచి ఫలితాలు మనకు అందకపోవడం నష్టం జరుగుతుంది కదా. అందుకనమ్మా ఏ గృహమైన వాస్తుకు అనుకూలంగా కట్టుకోవాలి. ఇప్పుడు మా ఆఫీస్ నుంచి చక్కటి డిజైన్స్ ఇస్తాం, చక్కటి ఇది మాక్సిమం వీలైనంత వరకు హైదరాబాద్ పరిసర ప్రాంతాలు కావచ్చు, బెంగళూరు కావచ్చు, ఎవరికైనా మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా నేను మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. చక్కగా ఇంటిని చూసి అసలు మీకున్న సమస్యలు ఏంటిది, ఆ ఇల్లు నుంచి వచ్చిందా రాలేదా, లేక ఎక్కడి నుంచి వచ్చింది ఈ సమస్య, ఎందుకు మీకు వెంటాడుతుంది, అలాంటి సమస్యను ఎలా కట్టడి చేసుకోవాలి, అలా మనం కట్టడి చేసుకోవచ్చు. అందుకనమ్మా ఎవరు కూడా ఇల్లు బాగలేదని మీరు బాధపడకండి, నేనున్నాను. ఎలాంటి భయంకరమైన వాస్తు దోషాలను కూడా అష్ట దిగ్బంధనతో కంట్రోల్ చేసేస్తాను.